జగనన్న కాలనీల పేరిట జరిగిన అక్రమాలపై కేసులు నమోదు చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి పోలీసులను ఆదేశించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కలిసి బొల్లవరం జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు. కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించలేదని అక్కడ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎవరైతే కాంట్రాక్టర్లు థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయటం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖాపరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా కూడా ఇంకేదన్నా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుకోకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ కార్యక్రమాన్ని, హౌసింగ్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీఆర్ హౌసింగ్ చేశారు. సో ఇది తేడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.